లాస్ట్ 2 టైమ్స్‌కి ఈసారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? 2014లో నేను పోటీ చేసినప్పుడు నాకు గెలుస్తున్నానని స్పష్టంగా అర్థమైంది. 2019లో కూడా అర్థమైంది. కానీ ఎంత అంటే మీరు మద్యం రేట్లు పెంచారు అని అంటున్నారు. మరి బాబుగారు వచ్చి మళ్ళీ మద్యం రేట్లు తగ్గిస్తాను అంటున్నారు. అప్పుడు విచ్చలవిడిగా తాగేస్తారు కదా! స్వయానా మీరే అన్నారు, ఇవే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తాయి అని. సో చంద్రబాబు నాయుడు గెలవక ముందే వాలంటీర్ వ్యవస్థ చంద్రబాబు గారు ఏం తీసేస్తున్నారు. చెప్పారమ్మా? వాలంటరీ వ్యవస్థ ఉంటుంది. సార్ మీ ఫ్యామిలీ అంతా కూడా ప్రచారాల్లో తిరుగుతుంది అని చెప్పేసి విన్నాను. అమ్మా వాస్తవం చెప్పాలంటే నా మీద పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక 2 నెలల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక్క దాంట్లో మాత్రం నేను నెంబర్ 1 కాదమ్మా, నెంబర్ 100లో కూడానేమో. దేంట్లో అంటే కానీ మీ పైన వచ్చిన ఆరోపణలు అదే చెప్తాను. నేను మరణించిన రోజు నా అంత్యక్రియలకి జగన్మోహన్ రెడ్డి గారు చితిమంటల వద్ద ఉండాలా? ఇప్పుడు మరి టీడీపీలో గెలిస్తే ఇస్తానని చెప్పారా? నేను కనీసం చంద్రబాబు గారిని, లోకేష్ గారిని టికెట్ కూడా అడగల. జగన్మోహన్ రెడ్డి గారితో సమస్యనా, ఆయన చుట్టూ ఉండే వాళ్ళతో మీ అసలు సమస్యనా? అంటే మీకు మంత్రి పదవి దక్కలేదు, ఆ కోపంతోనే అక్కడి నుంచే మీరు వ్యతిరేకంగా వెళ్ళటం మొదలు పెట్టారు అనేది బయట వినిపిస్తున్నమాట. సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే మీరు సమస్యలు చెప్పుకోవడానికి వెళితే నువ్వే నాకు సమస్య. ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ ఇది చాలా ఎక్కువగా వార్తల్లోకి వెళ్తుంది. అసలు మీ ఫోన్ ట్యాప్ ఎలా జరిగింది, ఏమైంది? ఇంకా టీడీపీతోనేనా మీ బంధం అంతా? ఖచ్చితంగా దాంట్లో ఒకవేళ టీడీపీ ఒకవేళ అనుకుందాం ఓడిపోయి మళ్ళీ వైసీపీ గెలిస్తే మళ్ళీ పార్టీ మారే ఛాన్స్. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. మరో 35 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఈ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు రూరల్ చాలా స్పెషల్. మరి ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే అండ్ టీడీపీ అభ్యర్థి అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసాము. మరి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ముందుకెళ్తున్నారు, మరి ఈ 35 రోజుల్లో ఆయన వ్యూహరచన ఏ విధంగా ఉంది, ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొనబోతున్నారు, ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగుందమ్మా. ఫుల్ బిజీగా ఉన్నారు. తప్పదు కదమ్మా, నేను ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటానమ్మా. ఎలక్షన్లు ఉన్నాయా, ఎలక్షన్ లేవా అన్నది ముఖ్యం కాదు. కాబట్టి నాకైతే భిన్నం కాదు. కానీ మామూలు రోజుల్లో ఎంత ప్రజల మధ్యలో ఉన్నా కూడా కాస్త ఒత్తిడి ఉండదు. ఎన్నికల సమయం కాబట్టి ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు పోవాలి. లాస్ట్ 2 టైమ్స్కి ఈసారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? ఏం లేదమ్మా, 2014లో నేను పోటీ చేసినప్పుడు నాకు గెలుస్తున్నానని స్పష్టంగా అర్థమైంది. 2019లో కూడా అర్థమైంది. కానీ ఎంత అనుకూల వేవ్ అప్పుడు లేదమ్మా. ఓపెన్గా మాట్లాడేస్తున్నారు. మరి ఒక 2-3 మంత్స్ నుంచి అయితే అంటే బాబు గారిని అరెస్ట్ చేసి బెయిల్ మీద బాబు గారు బయటకు వచ్చిన తర్వాత అయితే ఓపెన్గా మాట్లాడేస్తున్నారు, ధైర్యంగా చెప్పేస్తున్నారు. 19 కన్నా కూడా 24లోనే మీకు వేవ్ ఎక్కువ. అదే నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు ఉండే స్పందనలో 19లో 10% కూడా లేదు మనకు. అలాంటి 151 సీట్లు జిల్లాలో 10కి 10 సీట్లు వచ్చాయి. నాకు 21 మెజార్టీ వచ్చింది. కానీ ఇంత ఓపెన్ కాల. అప్పుడు స్పందన లేదంటే ఇంత ఓపెన్ కాల. ఈసారి ఓపెన్ అవుతున్నారు. ఈరోజు మార్నింగ్ అల్లీపురంలో మీటింగ్ పెట్టాం. అత్యంత నిరుపేదలు ఉండే ప్రాంతం. అక్కడ కూడా విపరీతమైనటువంటి అనుకూల స్పందన. ప్రధానంగా ఏంటంటే మా కరెంటు ఛార్జీలు అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా చరమగీతం పడిపోతున్నాయి. కరెంట్ ఒకటే కాదు, ప్రధానం కరెంటు ఛార్జీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, మాకు ఓట్లు వేస్తున్నాం అని చెప్తున్నారు. ప్రజలు ఏం చెప్తున్నారంటే ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కుంటున్నారు. నిత్యావసర ధరలు ఎంత, కూరగాయల రేట్లు ఎంత, పెట్రోల్ డీజిల్ ఇతర రాష్ట్రాల్లో ఎంత, మన రాష్ట్రంలో ఎంత, గ్యాస్ ధర ఎంత పెరిగింది, కరెంటు ఛార్జీలు, ఇసుక బంగారం అయిపోయింది. ఇవన్నీ కూడా సాధారణ ప్రజలు మాట్లాడుతున్నారు. రైతుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఇష్టారీతన రేట్లు పెరిగినటువంటి పరిస్థితి. ఆఖరికమ్మ ఆటో డ్రైవర్లు ఏం మాట్లాడుతారంటే, సరే మా ప్రాంతంలో 10 ఆటోలు ఉంటే 2 ఆటోలకు వాహన మిత్ర వస్తుంది 10,000,
10 ఆటోలకి సంవత్సరం దాటేటప్పటికి ఒక్కొక్క ఆటోకి 12,000 13,000 పెనాల్టీలు వేస్తున్నారు సార్. అంటే ఒక చేత్తో 20,000 ఇచ్చి ఒక చేత్తో ఒక 1,30,000 లాగేస్తున్నారు సార్. ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా అన్న భావన ప్రజలు అందరిలో ఉంది. యువతలో అయితే ఒక తీవ్ర అసహనం ఉందన్న. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ లేదు, ప్రైవేట్ ఫ్యాక్టరీలు నెల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రంకు పెట్టెల్లో లంచాలు కట్టలేక తాళాలు వేసుకుని ఇతర రాష్ట్రాలకు పారిపోయిన పరిస్థితి. రెండోదమ్మ, నిరుద్యోగుల్లో ఏముందంటే చంద్రబాబు గారు సీఎం అయితే మాకందరికి ఉద్యోగాలు వస్తాయి. ఆ రోజు ఏ విధంగా హైదరాబాద్లో ఒక ఐటీని డెవలప్ చేశాడు. ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఐటీ రంగంలో అంత అగ్రస్థానం ఉన్నారంటే, ఎక్కువ మంది ఉన్నారంటే చంద్రబాబు గారి ముందు చూపే కారణం. కాబట్టి చంద్రబాబు గారు ముందు చూపున్న నాయకుడు. రెండోది, యువత మరో విషయం గట్టిగా మాట్లాడుతున్నాం, రాజధాని విషయం. అసలు రాజధాని లేకుండా రాష్ట్రం ఏంది? రాజధాని లేకుండా రాష్ట్రం డెవలప్ అవుద్దా? యువత ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నారంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఏం చెప్పాడు? అమరావతికి ఏకైక రాజధాని నా మద్దతు అని చెప్పాడు కదా. అధికారం వచ్చిన తర్వాత 3 ముక్కలు చేశారు కదా. మన 3 ముక్కలన్నా సరి చేశారా? ఏదీ లేదు కదా. రాజధాని ఒకటే ఉండాలా? ఇన్ని రాజధానులు ఎలా సాధ్యం అనేది యువత మాట్లాడుకునే మాటలు, వాళ్ళ ఉద్యోగాల భవిష్యత్తు, ఇవన్నీ కూడా. ఇంకా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాళ్ళలో ఈ యొక్క నిత్యావసర వస్తువు ధరలు పెరగటం కానీ, కరెంటు ఛార్జీలు కానీ, ఆఖరికమ్మ నిత్యావసర వస్తువుల ధరలు సెంట్రల్ నుంచి డిసైడ్ అవుతాయి కదా సార్. నిత్యావసర ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, స్టేట్లో గవర్నమెంట్ ఏది ఉంటుందో దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. పోనీ నిత్యావసర ధరలు నువ్వు వేరే కారణం చెప్తావు. కరెంట్ ఛార్జీల సంగతి ఏంది? ఎన్నిసార్లు పెంచావు కరెంట్ ఛార్జీలు? ఎన్నిసార్లు పెంచావు ఆర్టీసీ ఛార్జీలు? ఆఖరికమ్మ మనం అవునన్నా కాదన్నా మద్యం తాగేవాడు చాలా ఎక్కువ, అవునా కదమ్మా? మరి ఇష్టారీత రేట్లు పెంచేశారు. పోనీ రేట్లు పెంచారు, కల్తీ మధ్య అమ్ముతూ ఉన్నారు, అంతా ప్రైవేట్ బ్రాండ్స్. ఇదంతా కూడా దోపిడీ. ఎందుకంటే కూరగాయల అంగడికి కార్డు ఎత్తుకోపోయినా, కిరాణా కొట్టుకు పోయినా కార్డు ఇస్తే సరుకులు ఇస్తారు, క్యాష్ కార్డు ఇస్తే. కానీ అదే మద్యం షాపులకు పోతే డబ్బులే కట్టాలా. దాని అర్థం లెక్కలు చూపించాలా, క్యాష్ ద్వారా వస్తే, కార్డు ద్వారా వస్తే దోపిడీకి అవకాశం ఉండదని చెప్పని ఆ యొక్క దోపిడీ కోసమే చేస్తున్నారు. ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఒకరు కాదమ్మా, అన్ని రంగాల్లో కూడా, అన్ని వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉంది. అంటే మీరు మద్యం రేట్లు పెంచారు అని అంటున్నారు, మరి బాబు గారు వచ్చి మళ్ళీ మద్యం రేట్లు తగ్గిస్తాను అంటున్నారు. అప్పుడు విచ్చలవిడిగా తాగేస్తారు కదా సార్. ఇప్పుడు ఒకటమ్మా, మద్యం మానిపించేదానికి ప్రచార కార్యక్రమాలు చేపట్టాలా. మద్యపాన నిషేధం ఏదైతే మనందరి ఆకాంక్ష ఉందో ఆ దిశగా ముందుకు సాగాల. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారమ్మా 2014లో? మద్యపాన నిషేధం సంపూర్ణంగా విధించే ఓటు అడిగేదానికి వస్తానని చెప్పాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిషేధం విధించాడా? లేదు కదమ్మా. విచ్చలవిడి అయిపోయింది, రేట్లు పెంచారు, అన్ని కల్తీ బ్రాండ్లు, సొంత బ్రాండ్లు, ఇవన్నీ ప్రజల్లో చర్చకి దారితీసాయమ్మా. ఒక ఇదనే కదమ్మా, ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తుకోవడమ్మా. ఎంతమంది ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది ఈరోజు? చాలామందికి హాల్ టికెట్లు ఇవ్వడంలా స్కూల్ యాజమాన్యాలు, కాలేజీ యాజమాన్యాలు, దాని మీద అనేక రకాల ఆందోళన. అంటే ఏ కాడికి ఏమైందంటే అమ్మా, అంతా కూడా కళ్ళ ప్రపంచం. ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కునే పద్ధతి. దీన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల ఆలోచన ఒకటేనమ్మా, అభివృద్ధి కార్యక్రమాలు జరగాల, సంక్షేమ కార్యక్రమాలు జరగాల, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలా, ఏకైక రాజధాని అమరావతి ఉండాలా. ఇవన్నీ కావాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వీధుల్లోకి వచ్చి కష్టం చేసిన కార్యకర్తలు ఈరోజు ఎవరు సంతోషంగా లేరమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకత్వానికి బంధం తెగిపోయింది. ఎమ్మెల్యేలకి, జగన్ గారికి బంధం తెగిపోయింది, దూరం పెరిగిపోయింది, జరిగిపోయింది. ఎంత కష్టం చేసాం, 10 ఏళ్ళు మేము అధికారం లేని వెంట, అధికారంలో లేనాడు జగన్ గారి వెంట మేము నడిచాం. మాకేమొచ్చింది ప్రభుత్వంలో? కనీసపాటి గుర్తింపు లేదు, గౌరవం లేదు, ఇష్టారీతిగా. మా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకేమో 1000 కోట్ల కోటీశ్వర్లకేమో బిల్లులు వచ్చేస్తాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు లక్షల మంది ఉన్నారమ్మా. వాళ్ళకి బిల్లులు రాక ఇంట్లో నగలు తాకట్టు పెట్టి, ఆస్తులు తాకట్టు పెట్టి పరిస్థితమ్మా.
ఆఖరికి ప్రజలు ఒకటి అడుగుతున్నారమ్మా, అవునా సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, రంజాన్ తోఫా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులకి చంద్రబాబు గారు ఇచ్చేవాడు. ఎంత ఖర్చు అవుతుంది? చాలా తక్కువ ఖర్చు. అది కూడా తీసేశారు. ఓకే. అన్నిటికీ మించమ్మా, ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకి, గిరిజనులకి, బీసీలకి, ముస్లిం మైనార్టీలకి కార్పొరేషన్ ద్వారా వ్యాపారాలకి లోన్లు వచ్చాయి. ఈ 5 ఏళ్లుగా ఒక్కటి రాల. ఇవన్నీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రజలు అడుగుతున్నారు. ఇన్ని పథకాలు మొత్తం కూడా ఆపేసి ఈరోజు నేనేదో కొత్తగా ఇస్తున్నట్టు చెప్తున్నాను. కానీ మీరు ఒక 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, 1.5 సంవత్సరాలు, 2 ఏళ్ళు వెనక్కి వెళ్తే మీ స్వయాన మీరే అన్నారు, ఇవే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తాయి అని. అదే ఆశ, ఆకాంక్ష మాకు ఉండిందమ్మా. క్షేత్రస్థాయికి పోతే అర్థం అవుతా ఉంది విషయం, దాని ఫలితాలు 2 ఏళ్ల ముందు, 3 ఏళ్ల ముందు మా కళ్ళ కట్టే కనపడింది, దాంట్లో అనుమానంలే. కానీ క్షేత్రస్థాయిలో పోతే మాకు ఇచ్చేది ఎంత, మా దగ్గర మీరు తీసుకునేది ఎంత? గతంలో ఎప్పుడు లేదే విధంగా 9 సార్లు పెంచారమ్మా కరెంట్ ఛార్జీలు, ఎన్నిసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారమ్మా. ఆఖరికమ్మా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఒక ఫ్లాట్ కొనుక్కోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎన్ని రెట్లు పెరిగాయమ్మా. కార్పొరేషన్లో ఆస్తి పన్ను ఎంత పెరిగిందమ్మా. ఆస్తి పన్ను కాకుండా చెత్త పేరుతో పన్నేసిన ప్రభుత్వం భారతదేశంలో ఒకటే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి ప్రభుత్వం. చెత్త పన్ను వేసిన పరిస్థితి. ఇవన్నీ ప్రజలు అడుగుతున్నారమ్మా. ఇంకోటి కూడా అమ్మా, ప్రజలు ఎప్పుడు కూడా వేధింపులు తట్టుకోలేరమ్మా, అణిచివేతని అంగీకరించరు. ఈ 5 ఏళ్లలో సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని, లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని ఇష్టారీతిగా కేసులు పెట్టడం, ప్రత్యర్థి పార్టీల మీద కేసులు పెట్టడం. అన్నిటికీ మించి తల్లి ఎంత విచిత్రం అంటే, జగన్ గారికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా ఓటమి స్పష్టంగా అర్థమైపోయింది. ఓడిపోతున్నాం తెలిసింది. మనం డబ్బులు ఇచ్చుకున్నటువంటి సర్వే సంస్థలు అనుకూలంగా చెప్పొచ్చాము, కానీ కొన్ని సర్వే సంస్థలు 90% సర్వే సంస్థలు నిక్కచ్చిగా చెప్పే సర్వే సంస్థలు, ఇండియా టుడే లాంటి సర్వే సంస్థలు ఏం చెప్పాయో మీకు తెలుసు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం ఖాయం. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి చాణుక్య స్ట్రాటజీస్ ఏం చెప్పిందో మీకు తెలుసు. మిగతా రాష్ట్రాల్లో ఫలితాలను చక్కగా అంచనా వేసిన చాణుక్య స్ట్రాటజీస్ ఏం చెప్పింది? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం. అర్థమైన తర్వాత వాళ్ళు ఎంత నైతికంగా దిగజారి ప్రవర్తిస్తున్నారంటే, పెన్షన్దారులు ఉన్నారమ్మా. ఈ పెన్షన్ విషయం కూడా నేను మాట్లాడతానమ్మా. చంద్రబాబు గారు 2014 ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి, వితంతులకు వచ్చే పెన్షన్ 200 రూపాయల పెన్షన్ని తన 5 ఏళ్ల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను వస్తాను, 3000 ఇస్తాను. వచ్చిన తర్వాత ఏం చెప్పాడు? నేను వస్తానే అనలేదు, పెంచుకుంటూ పోతానని చెప్పి 250 లెక్కన పెంచాడు. ఈరోజు చంద్రబాబు గారు పట్ల ఆదరణ ఉందని అర్థమైన తర్వాత ఆ ఎలక్షన్ కమిషన్ వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇద్దాయా అంటే, వాలంటీర్ లేకుండా ఎంప్లాయీస్ లేరమ్మా. ఇన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. గంటలు ఇచ్చేయచ్చమ్మా వాళ్ళ ఇళ్ల వద్దకు పోయి. ఇళ్ల వద్దకు వెళ్ళి ఇవ్వద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పలా. ఇంకో మాట కూడా చెప్పింది, దూరంగా ఉండే వాళ్ళకి, నిద్రలా ఏదైతే మంచాల మీద ఉండే వాళ్ళకి మీరందరూ ఇళ్ళకు పోయండి అని చెప్పింది. దివ్యాంగులకి ఇళ్ళకు పోయండి అని చెప్పి. కానీ ఏడా ఆచరణ అయిందమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక 5-6 మంది ముసలోళ్ళని, పాప వృద్ధుల్ని ఇబ్బంది పెడతా మంచాల మీద తీసుకురావటం, ఇవన్నీ శవరాజకీయాలే కదా. కానీ ఇది ప్రజల్లోకి వెళ్ళింది మాత్రం ఈసీకి కంప్లైంట్ చేసింది టీడీపీనే. చంద్రబాబు గారు ఏం చెప్పారమ్మా? వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, వాలంటీర్లు ఎవరైతే ప్రజలకు సేవ చేస్తున్నారో వాళ్ళకు వచ్చిన ఇబ్బంది లేదు, ఇప్పుడు వచ్చే జీతం కాకుండా అదనపు సౌకర్యాలు కూడా కల్పిస్తాం, ఇంటింటికే పెన్షన్ అందిస్తాం అనే చంద్రబాబు గారు చెప్పారు కదమ్మా. రెండోది, ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేశారు కదా, ఇంటింటికి ఇవ్వమని చెప్పని. ప్రభుత్వం ఇవ్వచ్చు అనుకుంటే ఇవ్వచ్చు కదా. 1 లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాలంటీర్లు 2 లక్షల మంది అనుకుంటున్నా. ఈ ఎంప్లాయీస్ ఎంతమంది? 6 లక్షల మంది ఉన్నారు. అంతెందుకమ్మా, సినిమా టికెట్లు ఇప్పుడు ఎంఆర్ఓల్ని, ఆర్ఐల్ని, విఆర్ఓల్ని సినిమా హాల్ అక్కడ పెట్టి టికెట్లు అమ్మించారమ్మా. కరోనా టైంలో మధ్య షాపుల కాడ ఉపాధ్యాయులకు డ్యూటీలు ఇస్తారమ్మా. మరి పెన్షన్లు ఇవ్వాలనుకుంటే గంట సేపునమ్మా. కేవలం దీన్ని కూడా అడ్డం పెట్టి ఒక శవరాజకీయాలు చేసే పద్ధతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా
సాక్షి పత్రిక, సాక్షి టీవీ రాసుకోవచ్చు ఇదంతా మాకు అనుకూలంగా ఉందని. క్షేత్రస్థాయిలో తిరిగితే మీరు తిరిగినా మీకనే చెప్తారు. ఏమైనా చంద్రబాబు గారు ఏమైనా పెన్షన్లు ఇద్దున్నారా? చంద్రబాబు గారు ఏమైనా ఇంటింటికి పోవద్దని చెప్పారా? ఎలక్షన్ కమిషన్ ఏమైనా చెప్పిందా? వాలంటీర్ల చేత ఇవ్వద్దు అని చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని మీరు శవరాజకీయాలు చేస్తే ఎట్టనే సగటు ప్రజలు మాట్లాడుతున్నారు. రెండు ప్రజల్లో నమ్మకం ఉందమ్మా. 200 పెన్షన్ని భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా 10 రెట్లు పెంచి తన 5 ఏళ్ల పదవి కాలంలో 2,000 రూపాయలు చంద్రబాబు గారు చేశారు. 4,000 రూపాయలు ఇస్తానంటున్నారు. అది అధికారంలోకి వచ్చిన వెంటనే మాకు ఇస్తారు అన్న విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 4,000 రూపాయల పెన్షన్ వృద్ధులకి, వితంతువులకి ఇంటింటికే వచ్చి వాలంటీర్లు అందిస్తారు. ఏదైతే ప్రజలకు సేవ చేసే వాలంటీర్లకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. ప్రజలకు సేవ చేయకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా పనిచేస్తామంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తక్కువ. వాలంటీర్లు ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, ఇంకా మెరుగైన సౌకర్యాలు కూడా కల్పిస్తారు. రైట్ సార్, మీ ఫ్యామిలీ అంతా కూడా ప్రచారాల్లో తిరుగుతుంది అని చెప్పేసి విన్నాను. ఏంటి సార్ ఈసారి అంతా ఎక్కువ తీసుకున్నారు? అమ్మా, వాస్తవం చెప్పాలంటే నా కుటుంబం తిరగటం కొత్త ఏం కదమ్మా. 2014లో నా కుటుంబం తిరిగింది, 2019లో నా కుటుంబం తిరిగింది, ఇప్పుడు తిరుగుతుంది. నా పెద్ద బిడ్డ పెళ్ళి కార్యక్రమానికి స్వయంగా నా భార్య రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళి కార్డు ఇచ్చింది. 3 months పట్టింది, 3 నెలలు పట్టింది. 3 నెలల పాటు ప్రతి ఇంటికి స్వయంగా నా భార్య వెళ్ళి కార్డు ఇచ్చి ఆహ్వానించింది. రెండో పాప పెళ్ళినప్పుడు డేట్ కొంచెం షార్ట్ టైం కావడంతో ఇన్విటేషన్స్ కూడా లేదమ్మా, ఓన్లీ వాయిస్ మెయిల్ ద్వారా అందరికి ఇంటిమేట్ చేసాం, కాన్స్టిట్యూన్స్ అంతా కూడా. అట్లా నాకు కొత్త కాదమ్మా, ఇది 3వసారి. కానీ ఆశ్చర్యం ఏంటంటే నా మీద పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక 2 నెలల ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు చెక్ చేసుకోవచ్చు. వావులేట్పాడు గ్రామంలో నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నేను ఎప్పుడు నా ఇంట్లో వాళ్ళని రోడ్డు మీద తీసుకురాలేదు, నేను స్వయంగా రాజకీయాల్లో ఉన్నాను, నా చేతన వచ్చిన పని చేశానని చెప్పాడు. నేను చేతన వచ్చిన పని చేశాడని చెప్పుకోవచ్చు, తప్పలే. నేను ఎప్పుడు కుటుంబాన్ని నిధిలో తీసుకురాలేదని చెప్పాడు. దాన్ని కూడా నేను తప్పట్లే, ఆయన ఇష్టం అని. పాపం కోటమిరెడ్డి సోదరెడ్డి కుటుంబం ఈదుల్లో వేసాడు అని చెప్పాడు. సరే, మేము ప్రజలు నమ్ముకున్నాం. అది ఈదుల్లో పట్టం కాదని నా అభిప్రాయం. ప్రజల్లో పోతే ఈదుల్లో పట్టం కాదు కదమ్మా. ఇప్పుడు అదే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక వారం రోజుల నుంచి తన కుమార్తెని రూరల్లో తిప్పుతూ ఉన్నారు. ఇప్పుడు అందరు నాయకులు కూడా చేస్తూ ఉన్నారు. నాకైతే ఇది కొత్త కదమ్మా. ఇక్కడ ఒకటి ఉందమ్మా, రూరల్ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో నేను నెంబర్ 1. నాకు నేనే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాను. పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా నేను నెంబర్ 1. సమస్యలు పరిష్కరించే దాంట్లో నేను నెంబర్ 1. దాంట్లో ఏ అనుమానం పడాల్సిన అవసరం లేదు. 24/7 ఎప్పుడు జనం మధ్యలో ఉండేవాడిని. కానీ ఒక్క దాంట్లో మాత్రం నేను నెంబర్ 1 కాదమ్మా, నెంబర్ 100లో కూడా ఉండనేమో. దేంట్లో అంటే డబ్బు సంచుల విషయంలో. అదే చెప్తానమ్మా, డబ్బు అదే చెప్తాను తల్లి. ఆరోపణలు నా మీద వచ్చి ఉంటే, నిజాలు అయి ఉంటే, 16 నెలలు అయిందమ్మా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగి, జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగితే ఎంత కక్ష కడతారో మీకు తెలుసు. రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా రాష్ట్రాన్ని రానికుండా చేశారో మీకు తెలుసు. ఏ విధంగా సిఐడి కూడా ఎదిరించారో తెలుసు. మరి 16 నెలలు నేను దూరంగా జరిగినప్పుడు అవన్నీ ఆరోపణలే. నిజాలు అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త సలహాదారులు నేను ధిక్కరించి వచ్చా, సవాల్ చేసి వచ్చా, నెల్లూరులోనే ఉన్నా, ప్రజా ఉద్యమాలు చేశా, హౌస్ అరెస్టులు చేయించుకున్నా, రోజు పోరాటాలు చేస్తూ వచ్చా ప్రజా సమస్యల పట్ల. మరి ఎందుకు నా మీద చర్యలు తీసుకోలేదమ్మా? అంటే అవన్నీ ఆరోపణలు అంటే ఆరోపణలే, వాస్తవాలు కాదు. కాబట్టి నా ప్రత్యర్థి అపర కోటీశ్వరుడు, 1000 కోట్ల ఆశాన్. నాకు రెండోది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నా మీద కక్ష ఉంటుంది. నేను వారిని ధిక్కరించి వచ్చిన తొలి ఎమ్మెల్యేని కాబట్టి ఖచ్చితంగా కక్ష ఉంటుంది. వారి ప్రత్యేక దృష్టి నా మీద ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యం విజయసాయి రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు. వారికి నేనంటే వ్యక్తిగతంగా ద్వేషం. ద్వేషం అన్న పదం కంటే కూడా నేనంటే ఎందుకు పరమ అసహ్యం ఆయనకి. కారణం నాకైతే తెలియదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసులో ముద్దాయిగా విజయసాయి రెడ్డి గారు జైల్లో ఉన్నారు. అప్పుడు ఇంకా జగన్ గారు అరెస్ట్ కాల.
ముందు సాయిరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. విజయసాయిరెడ్డి గారి దగ్గరికి ఈ రోజు నుండి ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు పోయారు నాకు తెలియదు, కానీ నేను హైదరాబాద్ చెంచలగూడ జైల్లో 1-4 సార్లు కలిసాను విజయసాయిరెడ్డి గారిని. ఎందుకంటే జగన్ గారికి సన్నిహితుడు, జగన్ గారికి ఆడిటరు. అమ్మా నాకు తెలిసి ఒక మంచి ఆడిటర్ అతను అయ్యి ఉంటే జగన్ గారి జైలుకు పోడేమనమ్మా. ఎందుకంటే నీ క్లయింట్ని నువ్వు కాపాడుకోలేనప్పుడు మంచి ఆడిటర్ ఎట్ అవుతావు? సరే ఏదైనా జగన్ గారితో ఉన్నాడని 1-4 సార్లు వెళ్ళాను. కారణం తెలీదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు తొలిసారి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు వారికి నేను ఏం సహాయం చేశానో, ఎంత పెద్ద ఎత్తున సహాయం చేశానో, ఏ విధంగా ఆ రోజు వెంకయ్యనాయుడు గారి ద్వారా సహాయం చేయించానో అందరికీ తెలుసమ్మా. పై స్థాయిలో జగన్ గారికి తెలుసు, అందరికీ తెలుస్తుంది. కారణం తెలియదు. నేనంటే పరమ ద్వేషం ఆయనకి, పరమశయం. ఆయన డబ్బు సంచులు పెడతాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు 1000 కోట్ల కోటీశ్వరుడు, ఖచ్చితంగా వారు ఖర్చు పెడతారు. ఇంకా డబ్బు సంచులతో మీరు అనొచ్చు, సార్ మీకు డబ్బు సంచులు లేవా అని. లేవని అబద్ధం నేను చెప్పనమ్మా. డబ్బులే నా కాళ్ళు లేవమ్మా, నిరుపేదనమ్మా, నా కూటీ జరగటం లేదమ్మా, నా కారుకి ఆయిల్ డబ్బులు లేవమ్మా, ఈ మాటలు నేను చెప్పనమ్మా. దేవుడి దయ వల్ల ఉన్నంతలో సంతోషంగానే ఉన్నా. కానీ వాళ్ళతో ఆర్థికంగా పోటీ పడే శక్తి నాకు లేదు. ఆ పరిస్థితుల్లో మేము ఎవరు నమ్మాలమ్మా? నాకు ఓ నమ్మకం, ప్రజల ఆదరణ, ప్రజల అండ ఉంటే బంగారు కొండలనైనా, వజ్రాల కొండలనైనా, డబ్బు కొండలనైనా తలతో కొడితే పగిలిపోతాయని నాకు నమ్మకం. అందుకే ప్రజలు నమ్ముకున్నాం. నా భార్య, నా 2 కుమార్తెలు, నా భార్య సుజితమ్మ, నా కుమార్తెలు పెద్ద కుమార్తె హైందవి, 2వ కుమార్తె వైష్ణవి, నా తమ్ముడు గిరిధర్ రెడ్డి, నలుగురం కూడా అదేవిధంగా నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నా శ్రేయోభిలాషులు కావచ్చు. ప్రజలు నమ్ముకున్నాం, ప్రజల వద్దకు వెళుతున్నాం, అభ్యర్థిస్తున్నాం, అర్థిస్తున్నాం. మేము చెప్పే మాటల్లో స్వచ్ఛత ఉంటేనే, మేము చెప్పే మాటల్లో నిజాయితీ ఉంటేనే మాకు ఓటేయండి అని చెప్పి చెప్తున్నాం. 2 అంశాలు ప్రచారం చేస్తున్నాం. ఒకటి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఒకటి. రెండోది, ఓ శాసనసభ్యుడిగా స్థానికంగా ఇక్కడ నేను పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా ఉన్న విధానం. కరోనా కష్టకాలంలో ఈరోజు బైక్ ఎత్తుకొని మాట్లాడే వాళ్ళంతా నెల్లూరు రూరల్లో, హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటే 2 ఏళ్ల కరోనా కష్టకాలంలో నిరంతరం జనం మధ్యలో ఉండి సేవా కార్యక్రమాలు చేసి, వైద్య కార్యక్రమాలు చేయించి 3 సార్లు కరోనా తీసుకున్నానమ్మా. కాబట్టి ఇవన్నీ 3 సార్లు, నాకు 3 సార్లు వచ్చింది, నా ఇంటి వాళ్ళకి 2 సార్లు వచ్చింది. కాబట్టి ఇవన్నీ ప్రజలకు గుర్తు చేస్తూ నెల్లూరు నేను జగన్ గారిని దేనికి వేధించాల్సి వచ్చింది? ఎవరైనా ఆఖరిలో పోతారు అటు ఇటు పార్టీలు. 16 నెలల అధికారాన్ని ఒక కార్పొరేటర్, ఒక సర్పంచ్ కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డాము. అలాంటిది 16 నెలల అధికారాన్ని అత్యంత శక్తివంతుడైన జగన్మోహన్ రెడ్డి గారిని, అత్యంత శక్తివంతుడిగా చాలామంది భావించే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు భావించట్లేరు? చాలామంది భావించాను. నేను ఎవరిని భావించనమ్మా. నేను ఎవరికి వారే, ఎవరి గొప్పతనం వారిదే. ఎవరి సినిమాలో వాళ్ళే హీరో, ఎవరి జీవితంలో వాళ్ళే హీరో. మీరు కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి హీరో గౌరవిస్తానమ్మా, డెఫినెట్గా అమ్మా. ఖచ్చితంగా నాకు విభేదాలు రానప్పుడు అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎంత పిచ్చిగా ఆరాధించానంటే, జగన్ గారిని ఒక రాజకీయ నాయకుడు నేను చూడలే, జగన్ గారిని ఒక నాయకుడిగా చూశాను, పిచ్చిగా ఆరాధించాను, ప్రేమించాను, ఇష్టపడ్డా. ఎంత ఇష్టపడ్డానంటే, నేను మరణించిన రోజు నా అంత్యక్రియలకి జగన్మోహన్ రెడ్డి గారు చితిమంటల వద్ద ఉండాలా అన్నంతగా ప్రేమించాను. అంత ప్రేమించాం కాబట్టే జగన్ గారితో తగాదా వచ్చినట్టుందమ్మా. అంత ప్రేమించకుండా నేను కూడా సగటు రాజకీయ నాయకుడిగా ఉంటే నాకు తగాదా వచ్చి ఉండేది కాదేమో. నేను పిచ్చిగా ఆరాధించిన జగన్మోహన్ రెడ్డి గారు, నేను ప్రేమించిన జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో ఏదైతే నేను నా అంత్యక్రియలకి చితిమంటల వద్ద కూడా జగన్ గారు ఉండాలా, చివరి చూపు కూడా అని చెప్పిన నేను ఎందుకు దూరం కావాల్సి వచ్చిందమ్మా? రూరల్ నియోజకవర్గంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నేను కొన్ని ప్రశ్నలు మీ ద్వారా ప్రజలకు చెప్తానమ్మా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, భూగర్భ నీటి పథకం, మంచినీటి సమస్య లేకుండా, అదేవిధంగా ఎక్కడా కూడా మురికి నీళ్ళ సమస్య లేకుండా, దోమలు లేని నెల్లూరు నగరంగా
1100 కోట్లు శాంక్షన్ చేయించారు. 99% పని పూర్తయిందమ్మా. 5 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 99% పనులు పూర్తయినాయి. నెల్లూరు నగరం దోమల్లేని నగరంగా తయారవుతుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల. అదేవిధంగా భూగర్భ మంచినీటి పథకం వల్ల ఏదైతే నీళ్ళ సమస్య లేకుండా పోతుంది. 99% పూర్తయింది. 1% పనులు ఆగి ఉన్నాయి. ప్రభుత్వం మారింది. దాన్ని ఎందుకు కంప్లీట్ చేయమ్మా? మీరు అనొచ్చు ఈరోజు అడిగారా సార్ అని. ఈరోజు కాదమ్మా, జగన్ గారు ముఖ్యమంత్రి 18వ రోజే స్వయంగా కలిసి సంతకం పెట్టించానమ్మా. 6 సార్లు పెట్టించానమ్మా. తర్వాత ఆ కాగితాలని మీకు చూపించానమ్మా. నేను దూరం జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టిన కాగితాలను అందరికీ చూపించాను తల్లి. మీరే చూశారు. ఇప్పుడు మళ్ళీ చూపించాల్సిన అవసరం కూడా. అన్నిటికీ మించి తల్లి, రూరల్ నియోజకవర్గంలో పొట్టేపాలెం కలుజు సగం జిల్లా సమస్య. ఆ వంతెన జస్ట్ బ్రిడ్జి జగన్ గారు సంతకం పెట్టారు. సంతకం కాదమ్మా, నెల్లూరు జగన్ గారు ఇచ్చేస్తే కలెక్టర్ గారిని బతిమలాడి రూట్ మార్పిచ్చాడు తీసుకెళ్ళాం వరద ప్రాంతాల్లో. వారు చూస్తే స్పందిస్తారని చూశారు, తీవ్రంగా స్పందించారు. ఏంది ఇది, ఎంతవరకు కరెక్ట్, ఇది ఇమీడియట్గా స్టార్ట్ కావాలన్నారు. ఇప్పటికి స్టార్ట్ కాలేదు, శంకుస్థాపన కూడా జరగలేదు. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 700 మంది గురుకుల పాఠశాల ముస్లింలు, దళితులు, గిరిజనులు 700 మంది ముస్లింలు, దళితులు, గిరిజనులు గురుకుల పాఠశాల 25 కోట్లు విడుదల చేసి 24 కోట్ల పనులు పూర్తయినాయమ్మా. ₹1 కోటి పనులు కావాలా? గవర్నమెంట్ మారింది, దాన్ని ఆపేశారమ్మా. ఆ ముస్లిం బిడ్డలు ఆటో నగర్ షెడ్డలో ఎనుతున్నారమ్మా. ఇది అడిగానమ్మా, తెలుగుదేశంలో స్టార్ట్ చేశారు, మనం కంప్లీట్ చేయకూడదు అన్నా. ఇది కరెక్ట్ కాదన్నా, దయచేసి అర్థం చేసుకోండి. 24 కోట్ల పని పూర్తయింది, ₹1 కోటి మనం పెట్టాల్సింది. కానీ వాళ్ళు ఎవరు స్టార్ట్ చేశారు ఇంపార్టెంట్ కాదు, మనం ఫినిష్ చేయాలంటే నో వీలు కాదు. బారాసాయి దర్గా మా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దర్గా తెలుగుదేశం పార్టీ హయాంలో 15 కోట్లు శాంక్షన్ చేశారమ్మా. పిల్లర్లు లేసినాయమ్మా. మన ప్రభుత్వం వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ జగనన్న ప్రభుత్వం రద్దు చేశారమ్మా. 3.5 ఏళ్ళు కొట్లాడానమ్మా. ఎట్టకేలకే 15 కోట్లు శాంక్షన్ చేయించానమ్మా. మళ్ళీ పనులు ప్రారంభించామమ్మా. 4 కోట్లతో కాంట్రాక్టర్ పనులు పూర్తి చేశాడమ్మా. మొత్తం 15 కోట్ల పని. 7.5 కోటితో మసీదు, 7.5 కోటితో దర్గా. తీరా చూస్తే బిల్లు విడుదల కాల. ఏంటంటే ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు. కాంట్రాక్టర్ చెప్పాడు చుట్టుకాయతో సమాధానం ఇది సమానం అని. అవతల ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చారు. ₹20 బిల్లు రాలా. మొండి గోడకు దర్శనం ఇస్తాం. గణేష్ ఘాట్ అమ్మా, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. ఆ రోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు 15 కోట్లు విడుదల చేశారమ్మా. అనేక కష్టాలు 3.5 సంవత్సరం నేను మళ్ళీ రిలీజ్ చేస్తే ఈ రోజుకి ఆడ పని ప్రారంభమైన పరిస్థితి. అన్నిటికీ మించమ్మా, రూరల్ నియోజకవర్గంలో 8 నుంచి 10,000 మంది నిరుద్యోగులకి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ చదువుకున్న బిడ్డలకి 8 నుంచి 10,000 మందికి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ ఐటీ హబ్. తెలుగుదేశం పార్టీ హయాంలో 58 కోట్లు విడుదల చేసి 500 ఎకరాలు సమీకరించారమ్మా. పనులు స్టార్ట్ చేయబోయారు. ప్రభుత్వం మారింది. దాంట్లో ప్రభుత్వం ₹1 ఇంకా పెట్టబడలే. పెట్టాల్సిన డబ్బు అంతా చంద్రబాబు గారు పెట్టేశారు. నేను అడిగాను జగన్ గారిని, అన్న ₹1 పెట్టబడలేదన్న మనం ఇక్కడ కానీ పారిశ్రామిక వాడ మీరు ఆ పనులు స్టార్ట్ చేయిస్తే పరిశ్రమలు వస్తాయి. రూరల్ నియోజకవర్గంలో 8 నుంచి 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. నో, తెలుగుదేశం వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి మనం చేయకూడదు. ఇవన్నీ ఎవరికి సమాధానం చెప్పాలమ్మా? ప్రజలకు ఎలా సమాధానం చెప్పాలమ్మా? ఇవన్నీ నేను కొత్తగా మాట్లాడిన మాటలు కాదమ్మా. గెలిచిన 1 సంవత్సరం పాటు ముఖ్యమంత్రి గారి విజ్ఞాపనలు ఇచ్చి సంతకాలు పెట్టించిన కాగితాలే. సంవత్సరం తర్వాత విసిగి వేసారి మంత్రుల సమావేశాల్లో, రివ్యూ సమావేశాల్లో, డిడిఆర్సీ మీటింగ్లో, కార్పొరేషన్ మీటింగ్లో, జడ్పీ మీటింగ్లో, కలెక్టర్ మీటింగ్లో అనేక సార్లు ప్రస్తావించావమ్మా. ముఖ్యమంత్రి గారిని అయితే కలిసిన దానికి లెక్కేలేదమ్మా. కానీ అడుగు ముందు పడలేదమ్మా. ఇది నేను గట్టిగా మాట్లాడానని చెప్పని 3 తరాలు మా కుటుంబానికి విధేయుడిగా ఉన్న వ్యక్తి వైఎస్ రాజారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్ రెడ్డి గారు 3 తరాలుగా ఆ కుటుంబాన్ని నేను విధేయుడిగా వ్యక్తిని. నా కుటుంబానికి 3 తరాలుగా విధేయుడైన వ్యక్తి నేను కష్టాల్లో ఉన్న వేళ ఓదార్పు యాత్ర నెల్లూరు జిల్లాకు పోతే ఈరోజు ఉండే సోకాల్ బడా బడా నాయకులు మొహం చాటేస్తే నడి వీధుల్లోకి వచ్చి పోరాటం చేసి కేసులు పెట్టించుకొని ఓదార్పు యాత్రని జల్ తుఫాన్లో నవ్వుతో భవిష్యత్ అన్న నిరూపించిన వ్యక్తి ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు? ప్రజల నుంచి ఎంత ఒత్తిడి లేకుండా మాట్లాడతాడు అన్న ఆలోచన చేయకుండా
నా టెలిఫోన్ ట్యాపింగ్ చేసిన పరిస్థితి అమ్మా. ఇక వద్దు అనుకున్నాం, ఎందుకు కొనసాగాలనుకున్నాం. అయితే వీటన్నిటికీ మూల కారణం ఉంటుందమ్మా. నేను జగన్ గారి పట్ల ఏదైనా పొరపాటు చేశాను అంటే నా దృష్టిలో అది పొరపాటు కాదమ్మా. జగన్ గారు నన్ను వేలెత్తి ప్రశ్నించిన ఒక పొరపాటు జరిగింది. ఏందా పొరపాటు అంటే, అమరావతి ప్రజలు నెల్లూరు జిల్లాకు ఇచ్చేస్తే నెల్లూరు రూరల్కి వాళ్ళు వస్తానే వరదలు వచ్చాయి, వరదల్లో చిక్కుకున్నారు, యాత్ర 4 రోజులు విరామం ప్రకటించారు. నేను వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నా, ఓ 20 ప్రాంతాల్లో, మధ్యలో ఇదో ప్రాంతం, మిగతా ప్రాంతాల్లో పర్యటిస్తూ మధ్యలో వాళ్ళు పరామర్శించుకుంటే నాకేమైనా గౌరవం ఉంటుందా? వాళ్ళు అమరావతి ప్రజల మరోటే కాదు కదమ్మా, వరద ప్రాంతాల్లో చిక్కున్నారని కారు ఆపి ఆ దారిలో వెళుతున్నాం కాబట్టి నేను వాళ్ళ కోసం వెళ్ళలేదమ్మా. ఈరోజు నేను చెప్పొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగాను కాబట్టి అమరావతి ప్రజల కోసం నేను వెళ్ళా అని నేర్పని మాటలు చెప్పొచ్చు. అలా నేను చెప్పేవాడిని కాదమ్మా. వరద ప్రాంతాలు తిరుగుతూ ఉంటే మధ్యలో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉన్న విషయం కూడా అక్కడికి వెళ్ళిన దాకా నాకు తెలియదు. నేను షెడ్యూల్ కంప్లీట్ అయింది అనుకుంటున్నా, కానీ వరదల్లో ఆగింది షెడ్యూల్. అది వాళ్ళు పరామర్శించాం. వాళ్ళకి మీకు ఏమైనా సౌకర్యాలు కావాలని చెప్పండి అమ్మా, ఇది సేఫెస్ట్ ప్రాంతం కాదు, పక్కన మెయిన్ రోడ్లో రండమ్మా అని అడిగాం. తప్పమ్మా అది? మన ఇంటికి మీరు పోతుంటారమ్మా, ఇప్పుడు మీరు ఒక ఛానల్, మీ ప్రత్యర్థి ఛానల్ వ్యక్తికి యాక్సిడెంట్ జరిగింది, రోడ్లో చేతులు లోగో కూడా ఉంటుంది, వెంటనే హాస్పిటల్కి తీసుకుపోతారా? లేకుంటే ప్రత్యర్థి ఛానల్ కాబట్టి నవ్వుకుంటా పోతారా? న్యాయం చెప్పండి. నేను చేసింది అక్కడి నుంచే దూరం పెరిగింది, అక్కడి నుంచే వేధింపులమ్మా, అక్కడి నుంచే సాధింపులమ్మా. నాకు ఒక డౌట్ సార్ అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో సమస్యనా, ఆయన చుట్టూ ఉండే వాళ్ళతో మీ అసలు సమస్య? ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మా, నా చుట్టూ ఉండేవాళ్ళు ఒకరిని వేధించారు అంటే నా తప్పు ఉంటేనే వేధిస్తారు, నా ఆదేశాలు ఉంటేనే వేధిస్తారు. నేను కరెక్ట్ అయితే నా చుట్టూ ఉండేవాళ్ళు ఏం చేస్తారమ్మా? నా ఆఫీస్లో పిఎలు ఉన్నారు, మా స్టాఫ్ ఉండరు, నా పిఆర్ఓ మీ పేరు చెప్పుకొని బయట చేసేవాళ్ళు చేయొచ్చు. నేను కంట్రోల్ చేస్తాను కదమ్మా, ఖచ్చితంగా. వీలు కాదు కదమ్మా అది. నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళాను కదమ్మా. జనవరి 2వ తారీఖు నాది జగన్ గారిది చివరి భేటీ అమ్మా. జగన్ గారిది ఆఖరి భేటీ అని నా అంతరాత్మ తెలుసు, జగన్ గారికి తెలుసు ఏదో నాది. ఆ రోజు కుండ బద్దలు కొట్టినట్టు అన్నీ చెప్పానమ్మా. ధనంజయ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు ఉన్నారమ్మా, చెప్పారమ్మా. ఇదంటా నా న్యాయం. నేను ఎవరైనా సారా కాంట్రాక్ట్ అడిగానా, క్వాడ్జీ కాంట్రాక్ట్ అడిగానా, ఇసుక కాంట్రాక్ట్ అడిగానా, నా సొంతానికి ఏమన్నా అడిగానా? నేను అడిగింది రూరల్ నియోజకవర్గంలో పెండింగ్ పనులన్నా, తెలుగుదేశం వాళ్ళు స్టార్ట్ చేశారన్నా. కొన్ని ఏమో 99% పూర్తయినాయి, కొన్ని 90% పూర్తయినాయి, కొన్ని 50% పూర్తయినాయి. ఇప్పుడు కంప్లీట్ చేయకుంటే నేను ఇబ్బంది పడతానా? బీసీ భవన్ వాళ్ళు స్టార్ట్ చేశారన్నా, మనం కంప్లీట్ చేద్దామన్నా. అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ అన్నా, జిల్లాకే అది ఒక తలమానికం, అది రూరల్లో ఉంది, అది పిల్లర్లు వేసి ఆగిపోయిందన్నా. ఇవన్నీ ప్రజల పట్ల అడిగారమ్మా. తప్ప ఇది కేవలం సమస్యలు అడిగినందుకు అంతే. అక్కడే నేను అనుకోటి ఏంటంటేమ్మా, ఈ సమస్యలు నేను అడిగా. రెండోది, రాజధాని విషయంలో వారి మనసు అంగీకరించాలా. నేను వెళ్ళిన ఉద్దేశం ఒకటి, అక్కడికి వెళ్ళాలా, ఆ పర్యటన చేస్తూ ఆడాగిన ఉద్దేశం ఒకటి. వారు దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకున్నారు. ఇంకా కుదరదు జగన్ గారితో ప్రయాణం అనుకున్నా. ఇంకా జగన్ గారితో ప్రయాణం కుదరదు అనుకుని ఇప్పుడు నన్ను రమ్మన్నారు. వెళ్ళా జనవరి 2, ఎవరికీ తెలియదు అప్పటికే. నేను నిర్ణయం తీసుకోవడం అప్పటికే, అనవసరం మనకు వద్దని వెళ్ళా జగన్ గారి దగ్గరికి. మీతో నేను ఉంటాం లేదని చెప్దామని వెళ్ళా. ఆడికి వెళ్ళిన తర్వాత జగన్ గారికి నాకు జరిగిన సంభాషణ, నేనే కొంచెం పొరపాటు చేశానని ఫీలింగ్ వచ్చి, తర్వాత ఎన్ని కాదన్నా ఈ సమస్యలన్నీ ఉన్నాయి, 3.5 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నానన్నా, 7 సార్లు మీరు సంతకాలు పెట్టారన్నా, ఇదిగో మీరు సంతకాలు పెట్టే కాగితాలు, అడుగు ముందుకు పడలేదన్నా, నీకెందుకు 15 డేస్లో నేను జీవో ఇప్పించేస్తాను. జనవరి 2 కూడా ఈ మాట చెప్పారు. 15 డేస్. మామూలుగా ధనంజయ రెడ్డి గారు సింగిల్ స్టార్ట్ జీవో అంటాడు. ఆ సింగిల్ స్టార్ట్ జీవో ఏందో నాకు తెలియదు. ఎవరు అడిగితే ఒక ఆయన చెప్పాడు, అన్నిటి కలిపి ఒకే జీవో అని చెప్పాడు. అది ఏందో నా సిస్టమ్ తెలియదు. అంటే నేను కావాలని ధనంజయ రెడ్డి గారిని కొంచెం వెటకారంగా, ధనంజయ అన్న సింగిల్ స్టార్ట్ జీవోనా అని అడిగాను. లేదు ఇచ్చేస్తాను. జగన్ గారు నేను అది బాగా చేస్తాను. 15 రోజులు దాటింది, కుదరదు అనుకున్నా, వద్దు అనుకున్నా. నాకు రాజకీయాలు ఉండాలని కోరిక, ఉండాలంటే ప్లాట్ఫామ్. ఇది మీ వర్షన్, కానీ బయట జనాలకి తెలిసింది ఏంటంటే మీకు మంత్రి పదవి దక్కలేదు. ఆ కోపంతోనే అక్కడి నుంచే మీరు వ్యతిరేకంగా వెళ్ళటం మొదలు పెట్టారు అనేది బయట వినిపిస్తున్నమాట. నేను మాట్లాడిన ప్రజా సమస్యలు గెలిచిన 18 రోజే మాట్లాడానమ్మా. 18 రోజే మాట్లాడాను తల్లి.
అదే నేను కొత్తగా మాట్లాడేం కాదు కదమ్మా. రెండోది, నాకు మంత్రి పదవి రాలేదని అసంతృప్తి ఉందా అంటే ఉంది. ఈ జిల్లాలో జగన్ గారి దగ్గర ఏ పదవైనా పొందేదానికి అందరికంటే ఎక్కువ అర్హత ఉండేవాడు నేను ఒకడిని. తప్పులేదు కదమ్మా, కోరుకోవడం తప్పులేదు కదా. అమ్మ నాకు ఆసక్తి లేదమ్మా, నేను ఎమ్మెల్యే కావాలని కోరిక లేదమ్మా, మంత్రి కావాలని కోరిక లేదమ్మా అని చెప్పడం, మాయ మాట చెప్పడం నాకు ఇష్టం లేదమ్మా. మదర్ తెరిసా చెప్తుందమ్మా, నిస్వార్థమైన సేవ కూడా గుర్తింపును కోరుకుంటుందని. కానీ అది కారణం కాదు. అదే కారణం అయితే ఆ పక్క రోజే నేను రిజైన్ చేసేవాడు. 16 నెలలకి 20 నెలలకి తేడా ఉందమ్మా, అంతే కదమ్మా. లేదు కదా, అది కారణం కాదు. అది అసంతృప్తి లేదా. ఇప్పుడు మరి టీడీపీలో గెలిస్తే ఇస్తానని చెప్పారా? అమ్మా, మీరు నమ్మినా నమ్మకుండా మీ ద్వారా ప్రజలందరికీ చెప్పేది ఒకటే, నేను కనీసం చంద్రబాబు గారిని, లోకేష్ గారిని టికెట్ కూడా అడగల. ఓకే, నేను మీ నాయకత్వంలో పనిచేస్తా, నాకు జగన్ గారితో కుదరటం లేదన్నా. వారు దీన్ని ఒక పట్టాన నమ్మలేదు. ఓకే, నేను పనిచేస్తా మీ నాయకత్వంలో, మీరు అంగీకరిస్తే. ఈ ఒక్క మాట చెప్పారు తప్ప నాకు టికెట్ కావాలా, ఏ కాన్స్టిట్యున్సీ కావాలా. టికెట్ అడగనండి, మంత్రి అడిగేది. ఇంకోటి ఉందమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఏ పదవి అని అడగచ్చు, అడిగే అర్హత నాకు ఉంది. తెలుగుదేశం పార్టీలో నేను జూనియర్ 16 నెలలు. నేను తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎంతోమంది ఉన్నారు, పార్టీ కోసం కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని ఇప్పుడు నేను కోరుకోవటం కరెక్ట్ కాదు కదమ్మా. అయితే మీకు ఆశ లేదా అంటే, ఆశ లేకుండా ఉండదు తల్లి. ఆశ ఉంటుంది, ఆకాంక్ష ఉంటుంది, ఇస్తే తీసుకుంటాం, కానీ అడిగే హక్కు లేదు అంటున్నాం. మీకే ఎందుకు ఇచ్చారు సార్? వైసీపీ నుంచి 4 రెబల్ ఎమ్మెల్యేలు బయటకు వస్తే మీకే అవకాశం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఆనవ రామనాయుడు గారు కూడా ఇచ్చారు కదమ్మా. అదే ఇద్దరికే వచ్చింది, అది ఇంకా చంద్రబాబు గారు చెప్పాలమ్మా. అక్కడ ఉన్న సమీకరణలు, పరిస్థితులు, వాళ్ళకి ఇతరత్ర ఏదైనా హామీలు ఇచ్చి ఉంటారు. నేనైతే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని టిక్కెట్ కూడా అడగల. ఒకవేళ చంద్రబాబు గారు నాకు తెలుగుదేశం పార్టీలో పనిచేసేదానికి అవకాశం ఇవ్వకుండా కూడా నేనైతే వైసీపీలో ఉండదలుచుకోవాలి. ఏదో దాన్ని తీసుకుందాం. రాజకీయాలు వదిలినే ఉండలేదు. రాజకీయాలు నా శ్వాస ధ్యాస, జీవితకాలం రాజకీయాలు ఉండాలి. ఇంకా టీడీపీతోనేనా మీ బంధం అంతా? ఖచ్చితంగా దాంట్లో. ఒకవేళ టీడీపీ ఒకవేళ అనుకుందాం ఓడిపోయి మళ్ళీ వైసీపీ గెలిస్తే మళ్ళీ పార్టీ మారే ఛాన్స్ లేదా? నా జీవితంలో వైఎస్ అంటే ఒక రాజకీయ నాయకుల మాటల్ని ప్రజలు ఒక పట్టాన్ని నమ్ముతారు అనుకోనమ్మా, కానీ నమ్మండి, ఎట్టి పరిస్థితుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ప్రశ్న లేదు. దాంట్లో రెండో ఆలోచన కూడా లేదు. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాత నేను కోరుకుందని అడిగి గౌరవం ఇచ్చానమ్మా. నన్ను ఇన్ఛార్జ్ ప్రకటించారు, చేరిన వెంటనే, అదే దూరంగా జరిగిన వెంటనే. లోకేష్ గారి పాదయాత్ర బాధ్యత నాకు అప్పచెప్పారు, చంద్రబాబు గారి సభ బాధ్యత నాకు అప్పచెప్పారు. తొలి జాబితాలోనే నా టికెట్ ఖరారు చేశారు. ఇంత గౌరవం తెలుగుదేశం పార్టీ నాకు ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ నేనే బాకీ ఉన్నా. తెలుగుదేశం పార్టీ రుణం ఎలా తీర్చుకోవాలో నేను తీర్చుకుంటాను ఖచ్చితంగా. సార్, ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి మీరు చెప్పారు. ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ ఇది చాలా ఎక్కువగా వార్తల్లోకి వెళ్తుంది. అసలు మీ ఫోన్ ట్యాప్ ఎలా జరిగింది, ఏమైంది అప్పుడు? ఏ లేదమ్మా, నాకు అక్టోబర్లోనే, ఇది 22 అక్టోబర్లోనే ఒక ఐపీఎస్ అధికారి చెప్పాడు, మీ ఫోను ట్యాపింగ్లో ఉంది, జాగ్రత్త అని. ఏమో జాగ్రత్త, దేనికి జాగ్రత్త? నేను ఇల్లీగల్ వ్యాపారాలు చేసేవాడిని, ఇంకోటి చేస్తేమో వద్దాను. నేను నమ్మలా. ఇదే కావాలని చెప్తున్నాడు ఇతను, జగన్ గారు తిరిగిపోయి ఉంటాడు, తను అడిగిన పని చేసి ఉన్నాడు, అందుకోసం ఒక రాయి జగన్ గారిని ఎత్తినేసాడు అనుకున్నా తప్ప నా ఫోన్ ఏంది జగన్ గారి ట్యాపింగ్ చేయించేదని. కానీ తర్వాత 2 నెలలకి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామన్యాల్ గారు నాకు ఒక వాయిస్ రికార్డు పంపించారు. మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, మాట్లాడుతున్నాను, అది స్నేహితులతో ఫోన్లో మాట్లాడేది ఏముంది, బహిరంగ వేదికల మీదే మాట్లాడుతున్నాను కదా, జిల్లా పరిషత్ మీటింగ్లోనే మాట్లాడాను. పంపించిన ఆడియో ఏంటి? నేను ఒక స్నేహితుడు నన్ను అడుగుతున్నాడు ఫోన్లో, ఏమని అడుగుతున్నా అంటే, ఎందుకు ఐఏఎస్ అధికారుల మీద గొడవ పోతుండో వాళ్ళంతా సీఎంఓ దగ్గర అంటే, వాళ్ళుగా సీఎంఓ దగ్గర, నేను సీఎంఓ దగ్గర, వాళ్ళు ఎట్ట దగ్గర అవుతారు, నేను సీఎంఓ దగ్గర అంత లేదు. సీఎం గారు నాకు ఐఏఎస్ అధికారులు కావాలా, నాలాంటి వాళ్ళు రాజకీయ కార్యకర్తలు పడలేదు అనుకుంటే నాకు కూడా చాలామంది సీఎంఓ దొరుకుతారులే. నా మిత్రుడికి ఐఫోన్, దానికి ట్యాప్ చేయొచ్చు, రికార్డింగ్ చేసే అవకాశం.
చేసి అవతల ఆ మిత్రుడినే కొంచెం ఒత్తిడి పెట్టి మిత్రుడు చెప్పించారు. కాదు కాదు ఇది ట్యాపింగ్ కాదు, నేనే పంపించాను. మీడియా సోదరులు అడిగారు, మరి మాకు చూపించారు, లేదు డిలీట్ అయిపోయింది అన్నాడు. పొంతం లేదు సమాధానం. సరే నేను ఆ స్నేహితుని తప్పుపట్టడం, ఎందుకంటే అతను కాంట్రాక్టరు, ప్రభుత్వంతో అవసరాలు ఉంటాయి, ఒత్తిడి, నేను అర్థం చేసుకున్నా. నేను అసలు వద్దు అనుకున్న తర్వాత దేనికి. సో అంటే కేవలం అంటే ఇవన్నీ కారణాలు, ఒకటి మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేయట్లేరు, మీరు అడిగిన వాటికి సంతకాల వరకే ఆగిపోతుంది తప్ప ముందుకు వెళ్ళట్లేదు, అదేనమ్మా ఈ ఫోన్ ట్యాపింగ్, ఇవే కారణాలు. జగన్ గారు ఎప్పుడు సమస్యల గురించి ప్రస్తావించినా సమస్యలు పరిష్కారం చేయకపోగా నువ్వే ఒక సమస్య నాకు అన్న రీతిలో వ్యవహరించారు. ఓకే, సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే నువ్వే నాకు సమస్య అన్న రీతిలో వ్యవహరించారు. రెండోది, ఇందాక మీరు అడిగారు మీ కుటుంబం గురించి అని. నా కుటుంబం అంటే నా భార్య, నా కుమార్తెలు, తమ్ముడే కాదమ్మా, రూరల్ నియోజకవర్గం అంతా నా కుటుంబమే. ఓకే, ఎప్పుడు నేను కుటుంబంలాగానే చూసేవాడిని. నేను పదే చెప్తూ ఉంటా, నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం మీ అన్నో, మీ తమ్ముడో, మీ బిడ్డో ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంత స్వేచ్ఛ ఉంటుంది. కాబట్టి ప్రజలందరినీ రూరల్లో నేను కుటుంబంలాగా నేను భావిస్తాను. కాబట్టి నాకు నమ్మకం, నా కుటుంబం అంటే నెల్లూరు రూరల్ ప్రజలు నాకు అండగా నిలబడతారు, నాకు మద్దతునిస్తారు. కాబట్టి వేల కోట్ల కోటీశ్వరులతో పోరాటం చేస్తున్న నాకు నెల్లూరు రూరల్ ప్రజల అందరినీ కుటుంబంలాగా భావించే నేను నాకు అండగా నిలబడాలని కూడా కోరుకుంటూ మీ ద్వారా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. జూన్ 4న మళ్ళీ కలుద్దాం. ఆ రోజు రిజల్ట్ డెఫినెట్గా మీరైతే గెలుస్తారు అనేది సర్వేలు చెబుతున్నమాట. కాదమ్మా, ఇక్కడ అడ్డం వస్తున్నా తల్లి. ఓకే, కౌంటింగ్ రోజు సాయంకాలం అంతేనా? ఖచ్చితంగా కలుద్దాం మనం. ఓకే, రాష్ట్రంలో 160 ఎమ్మెల్యే స్థానాలు. వై నాట్ 160? 160. ఓకే, 175 కాదమ్మా, అదే 160 స్థానాలు, 57% ఓట్లు. 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం పార్టీ కూటమి రాబోతున్నాయి. ఇది ఇప్పుడు నేను చెప్పే మాట కాదమ్మా, సంవత్సరం ముందే చెప్పున్నా. ఒక్కటి ఆలోచన చేయండి తల్లి, సర్వే సంస్థలు సర్వేలు చేస్తున్నాయి, క్రెడిబిలిటీ ఉండే సర్వే సంస్థలు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం అని చెప్పి చెప్తూ ఉన్నాయి. మీకు తెలుసు ఆ విషయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తెలుసు. వీటన్నిటికంటే మించి గత సంవత్సరం ఫిబ్రవరిలో గ్రాడ్యుయేట్స్ ఎన్నిక జరిగిందమ్మా. 108 సెగ్మెంట్స్, 108 నియోజకవర్గాల్లో ఎన్నిక జరిగింది. గ్రాడ్యుయేట్స్ అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి, అన్ని వర్గాలు ఉంటాయి, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కదమ్మా. ఏకపక్షంగా ఉత్తరాంధ్ర కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి రాయలసీమ కావచ్చు, నెల్లూరు కావచ్చు, మొత్తం ఏకపక్షంగా 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు తమ తీర్పు ఇచ్చారమ్మా. అన్ని లక్షల మంది శాంపిల్స్ ఇవ్వాలంటే సర్వే సంస్థలకి కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతామా, వాళ్ళే చూపించారు ఆ రోజు. కాబట్టి వీళ్ళు చెప్పుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు మా ఓటర్లు కాదని, వీళ్ళని కూడా చెప్పండి. మీరు మొన్న మీరన్న ఫిబ్రవరిలో చెప్పినప్పుడు పర్వాలేదు సార్, కానీ ఇప్పుడు మీకు బీజేపీ తోడైంది కదా, బీజేపీ రావడంతో మైనారిటీస్ ఓట్ బ్యాంక్ తగ్గుతుంది అనే ఒక ప్రచారం నడుస్తుంది. ఇవన్నీ ఏంటంటే అమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా చేసే ప్రచారం తప్ప మరొకటి కాదమ్మా. ప్రజల ఆకాంక్ష ఒకటే. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ నాకు రాబోతుంది అని నేను చెప్తున్నా, సర్వే సంస్థలు చెప్తున్నాయి. దానికి కారణం నా ఒక్కడి గొప్పతనం కాదమ్మా, నాతో ఉన్న జెండా, తెలుగుదేశం పార్టీ జెండా, చంద్రబాబు గారి ఫోటో. ఎందుకని చెప్తున్నానంటే ప్రజల్లో అన్నిటికీ మించి ఒక బలమైన ఆకాంక్ష ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏకైక రాజధాని అమరావతి, దివాలా తీసిన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పడాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అన్న భావన శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా ఉందమ్మా. కాబట్టి ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారిని చూస్తారు, అటు
జగన్ గారిని చూస్తారు, ఇటు పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు. ఇది BJP. రాష్ట్ర రాజకీయం. నేను అడిగేది బీజేపీ సార్. బీజేపీని పర్టికులర్ గా నెల్లూరులో మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది 100% అమ్మా, 100% నేను చెప్తున్నా. ప్రజలు మైనారిటీల్లో కూడా అత్యధిక శాతం మంది చంద్రబాబు గారు సీఎం కావాలని కోరుకుంటున్నారు. మైనారిటీలు అడుగుతున్నారమ్మా, ఏమయ్యా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మా ముస్లిం సోదరులకి లోన్లు వచ్చాయి, వ్యాపారాలు చేసుకునేదానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ముస్లిం సమాజానికి పెట్టారు. రంజాన్ సమయంలో మసీదుల మరమ్మతులకి డబ్బులు ఇచ్చారు, హజ్కి సహాయం చేశారు. 1 కాదు 2 కాదు 3 కాదు, రంజాన్ తోఫా ఇచ్చారు. ఇన్ని కార్యక్రమాలు మా ముస్లింలకి చంద్రబాబు గారు చేశారు అని మాట్లాడుతున్నారమ్మా. బీజేపీ వ్యతిరేకత అంటే ఆ వ్యతిరేకించే వ్యక్తులు జగన్ గారిని ఏమనాలమ్మా? వాళ్ళు 5 ఏళ్ళు జగన్ గారు ఎవరితో ఉన్నారమ్మా? 5 ఏళ్ళు జగన్ గారు ఎవరితో ఉన్నారు? మోడీ గారితో ఉన్నారు కదా, చంద్రబాబు గారు మన బీజేపీతోనే ఉన్నారు కదా. కాబట్టి అది అంశం కాదమ్మా. ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలా అన్నది ప్రజల ఆకాంక్ష. మెజారిటీ ప్రజలు 57% ప్రజలు 57% ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటు వేయబోతున్నారు. 160 స్థానాలు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే స్థానాలు రాబోతున్నాయి. అదే రీతిలో ఎంపీ స్థానాలు కూడా వస్తాయి. చరిత్ర సృష్టించే అతిపెద్ద భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించబోతుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. జూన్ 4న కలుద్దాం.